డిజైనర్ కలెక్షన్లో మంచి మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్స్ బ్రైడల్ మోడల్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. ఈ వీడియోలో మీరు చూసే కలెక్షన్ అంతా పెళ్లి కూతురికి అండ్ వాళ్ళ మదర్కి కస్టమైజేషన్ చేసినవి బ్లౌజ్ డిజైన్స్. ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో వీడియో కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్టిచ్ చేయించుకోండి. ఒక్కొక్క బ్లౌజ్ డిజైన్ మనకి ఎలా ఇచ్చారు, మనం ఎలా కస్టమైజేషన్ చేసామనేది ఇక్కడ మీకు చూపిస్తున్నాం చూడండి. ఫస్ట్ ప్యాటర్న్ ఏమో ఈ బ్లౌజ్ డిజైన్ లైట్ పేస్టల్ షేడ్లో, సెకండ్ ఈ స్కై బ్లూ కలర్ శారీకి, థర్డ్ డిజైన్ ఈ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది కదా ఫోటోలో, సో అది ఈ శారీకి కస్టమైజేషన్ చేసాము. అన్ని టిష్యూ మోడల్లోనే ఉన్నాయి శారీస్, బ్రైడల్కి కలెక్షన్స్. సో ఇదేమో పెళ్లి కూతురి వాళ్ళ మదర్ది. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, బ్లౌజ్ డిజైన్స్ అనేది. స్టార్టింగ్లో చూపించిన పిక్కి ఇప్పుడు ఎలా కస్టమైజేషన్ చేసామనేది ఒకసారి చూసేయండి అవుట్పుట్. నెట్ ఫ్యాబ్రిక్లో 2 బ్లౌజ్ డిజైన్స్ ఉంటాయి బ్రైడల్ కలెక్షన్ ఈ వీడియోలో. సో నార్మల్గా ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ చేసేటప్పుడు టైం పట్టేదానికి, నెట్ ఫ్యాబ్రిక్ పైన మగ్గం వర్క్ చేసేదానికి టైం చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే దాన్ని బట్టి నెట్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా వర్క్ చేయడం అనేది. సో మీరు చూసేసారు కదా, ఓవరాల్గా లుక్ అయితే ఇదండి ఇవాళ షేర్ చేసే కలెక్షన్. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో ఫస్ట్ అనేది ఈ ఫ్రాక్ అనేది చూసేయండి. మనం ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి స్టిచ్ చేయించాము. హ్యాండ్స్ మోడల్ అయితే చాలా బాగుంటుంది. బ్లౌజెస్కి కూడా ఈ డిజైనర్ మోడల్ కావాలనుకుంటే మీరు చూసుకోవచ్చు ఒకసారి. హ్యాండ్కి ఇలా లేస్ కావాలంటే వేసుకోవచ్చు, లేదా ప్లెయిన్గా కావాలన్నా మీరు వేసుకోవచ్చు. ఇలా హ్యాంగింగ్ బీడ్స్ వేస్తే ఇంకొంచెం లుక్ ఎన్హాన్స్ అవుతుంది. ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది బ్లౌజ్కి. హ్యాండ్ అనేది చుట్టూ ఇలా మోడల్ అనేది ఉంటుంది. ఫ్యాబ్రిక్ని బట్టి ఈ హ్యాండ్ మోడల్ అనేది డిజైన్ చాలా వేరియేషన్ అనేది వస్తుంది. లోపల మనం హ్యాండ్ ఇచ్చాము, సో వేసుకున్నప్పుడు ఎలా ఉందో ఇక్కడ మీకు పిక్ అనేది యాడ్ చేసాము. సో నెక్స్ట్ ఇంకా మగ్గం వర్క్ బ్లౌజెస్ సెక్షన్కి వచ్చేద్దాం. శారీ చూసారు కదా, బోర్డర్ పార్ట్లో మనకి ఇలా రెడ్ కలర్ షేడ్ వచ్చింది. శారీ మొత్తం ఇంకా డిఫరెంట్ ఇంకా ఫ్లోరల్ ప్యాటర్న్లో ఇలా ఉంది. శారీలో వచ్చిన బ్లౌజ్కి మగ్గం వర్క్ చేసామండి. మొత్తం సిల్వర్ వీవింగే ఉంది కదా. మనం ఇక్కడ ఏం చేసామంటే ఎక్కువ సిల్వర్ హైలైట్ చేస్తూ గోల్డ్ని అక్కడక్కడ జరదోసి యూస్ చేసాము. ఇక్కడ మీరు వర్క్ అనేది డీటెయిలింగ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. సో మన దగ్గర ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. మేము చెప్పడమే కాదు, మీరు కూడా చూడండి. నచ్చితే తప్పకుండా స్టిచ్చింగ్ కోసం యోగ్య బొటిక్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఓవరాల్గా బ్యాక్ బుటీస్ వస్తాయండి. ఫ్రంట్ పార్ట్ సేమ్ నెక్ లైన్ రౌండ్ షేప్లో వస్తుంది, సేమ్ డిజైన్. ఒకసారి చూసేయండి. అంటే ఇక్కడ సీక్వెన్ జర్దోసి మెటీరియల్ అనేది యూస్ చేసాము. ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా కట్ బీడ్స్ అండ్ థ్రెడ్ రెడ్ కలర్ యూస్ చేసి ఫ్లవర్ షేప్ ఫామ్ అయ్యేలాగా ఇచ్చాము. హ్యాండ్కి ఏదైతే బోర్డర్ వస్తుందో ఆ బోర్డర్ని ఇక్కడ హైలైట్ చేసామంటే. నాట్ వర్క్స్ చేసాము. కట్ బీడ్స్ కూడా కొంచెం స్మాల్వి యూస్ చేసాము, అలాగే బ్రాడ్గా ఉండేవి యూస్ చేసాము. షోల్డర్ దగ్గర నుంచి కిందకి డిజైన్ ఇలా ఉంటుంది. హ్యాండ్ చుట్టూ అనేది వర్క్ వస్తుంది. మొత్తం వర్క్ చేస్తామండి కంప్లీట్గా. ఇంకా హెవీగా కావాలంటే ఇంకొంచెం హెవీగా బడ్జెట్ని బట్టి వర్క్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసారు కదా డీటెయిల్ ప్రతిదీ కూడా చాలా నీట్గా అయితే ఇచ్చాము. లాంగ్ అండ్ షార్ట్ నాట్ వర్క్ చేయడం అనేది కొంచెం టైం పడుతుంది, తెలుసు కదా చాలామందికి. ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడ బీడ్స్ కూడా యూస్ చేసాము. సిల్వర్ గోల్డ్ కట్ బీడ్స్ యూస్ చేసాము. జర్దోసి కూడా సిల్వర్ గోల్డ్ తీసుకున్నాము. నాట్ వర్క్స్ చేసాము, బీడ్స్ యూస్ చేసాము. ఈ డిజైన్లో లాంగ్ అండ్ షార్ట్ నాట్స్ యూస్ చేసాము. సో నెక్స్ట్ సెకండ్ శారీ. ఇది కంప్లీట్గా కూడా మీరు అబ్జర్వ్ చేయండి, 2 గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లోనే ఉన్నాయి మొత్తం. ఇక్కడ కూడా శారీలో వచ్చిన బ్లౌజ్కి మగ్గం వర్క్ చేసాము. 2 హ్యాండ్స్కి కింద బోర్డర్ మాత్రమే వర్క్ చేసాము. బ్యాక్ నెక్కి షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా వర్క్ వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా హిప్ దగ్గర మొత్తం బుటీస్ వస్తాయి. బుటీ మోడల్ కూడా చూడండి. ఇక్కడ శారీలో 2 షేడ్స్ ఉన్నాయి కదా, అందుకని డార్క్ కలర్ మనం బ్లూ తీసుకున్నాము, లావెండర్ షేడ్ తీసుకున్నాము, సిల్వర్ గోల్డ్ జరదోసి తీసుకున్నాము. ఇక్కడ కూడా సేమ్ సీక్వెన్స్ యూస్ చేసాము, నాట్ వర్క్స్ ఇచ్చాము. సో డిజైన్ అనేది ఏదైనా కానీ సో మనం యూస్ చేసే వర్క్ మెటీరియల్ ఫినిషింగ్ని బట్టి దానికి అంత ఎన్హాన్స్ అనేది అవుతుంది. ఫ్రంట్ కూడా షోల్డర్ దగ్గర నుంచి క్రాస్గా పక్కకి డిజైన్ వస్తుంది. ఫ్రంట్ ప్రిన్స్ కట్ వస్తుంది షేప్. హ్యాండ్ డిజైన్ చూస్తే ఇక్కడ బోర్డర్లో కింద మాత్రమే హైలైట్ అయ్యేలాగా చేసాము హ్యాండ్కి, జస్ట్ ఈ పార్ట్ వరకే. ప్రీవియస్ బ్లౌజ్ వీడియో చూస్తే మీరు హ్యాండ్స్ డిజైన్ కింద పైన హైలైట్ అయ్యేలాగా చేసాము. సో ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి కొంచెం ప్రైస్ తగ్గుతుంది అలాగా. సో మీరు బడ్జెట్ అనేది పెట్టుకుంటూ ఉంటే డిజైన్స్ అనేది హైలైట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఇన్ డీటెయిల్గా ఫినిషింగ్ చూడండి. యూస్ చేసిన మెటీరియల్ సిల్వర్ గోల్డ్లో కట్ బీడ్స్, వైట్ పర్ల్స్. ఇక్కడ మీరు చూడండి మొత్తం థ్రెడ్ నాట్ వర్క్స్ కానీ ఎలా ఉన్నాయో. జర్దోసి 2 షేడ్స్ తీసుకున్నాము. ఇక్కడ పీకాక్ మధ్యలో గోల్డ్ బీడ్ వైట్ కర్దానాతో ఎలా లైన్ అనేది తీసుకున్నాము చూడండి. చాలా చిన్న చిన్న డీటెయిల్సే, మంచి
లుక్ ఇస్తాయి. ఈ పికాక్ అనేది ఇంత బ్యూటిఫుల్గా ఉండడానికి ఎన్ని మెటీరియల్ యూజ్ చేసాము చూడండి. నెక్స్ట్ టాజల్ మోడల్ అయితే ఇలా ఇచ్చాము, కింద ఒక బీడ్ యాడ్ చేస్తూ శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలా క్రిస్టల్ పర్ల్ అనేది యాడ్ చేసాము అనమాట. సో టోటల్గా హ్యాండ్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు 2 బ్లౌజ్ డిజైన్స్ చూసారు. నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ శారీ చూసారు కదా, ఇది కూడా కంప్లీట్ సిల్వర్ వీవింగ్తో వచ్చింది. ఒకసారి అయితే ఈ శారీకి అనేది చూసేయండి. వర్క్ అనేది స్టార్టింగ్లో ఉంది మగ్గం వర్క్ పైన. 2 ఫ్రేమ్స్ మీద ఫిట్ చేశారు చూడండి. నెట్ ఫ్యాబ్రిక్ ఒకటి, జాస్మిన్ పట్టు ఫ్యాబ్రిక్ ఒకటి. ఒకసారి నెట్ ఫ్యాబ్రిక్ పైన స్టార్టింగ్లో ఇలా బోర్డర్స్ లాగా డిజైన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ దానిపైన బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్. ఒకసారి డిజైన్ చూడండి, పిక్ పంపించినప్పుడు బ్యాక్ వీ షేప్ ప్యాటర్న్లో వస్తుంది. సో ఇక్కడ మొత్తం శారీలో ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి ఆ ఫ్లవర్ మోడల్, లీఫ్ మోడల్ హైలైట్ అయ్యేలాగా మనం సైడ్కి క్రీపర్ ఉన్న డిజైన్ని సెలెక్ట్ చేశారు. సో అందుకని మనం ఇలా సిల్వర్ మాత్రమే ఉంది కదా, మనం ఎక్కువ సిల్వర్ జరదోసిని తీసుకున్నాము కంప్లీట్గా. హ్యాండ్ మీరు చూస్తున్నారు కదా, ఇందాక కింద 2 బోర్డర్స్ అనేది ఇక్కడ స్టిచ్ చేస్తున్నారు. ఇంకా వర్క్ అనేది చాలా బ్యాలెన్స్ ఉంది. ఇంకా తర్వాత వీడియో తీయలేదు, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు పిక్స్ అనేది యాడ్ చేస్తాము. ఇక్కడ మొత్తం సిల్వర్ మెటీరియల్, కట్ బీట్స్ కానీ మీకు ఏదైనా కానీ శారీలో వచ్చే డిజైన్ బట్టి వర్క్ సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచి లుక్ అనేది వస్తుంది. సో సైడ్ క్రీపర్స్ కానీ మొత్తం దీనికి మ్యాచ్ అయ్యే థీమ్లోనే ఉంటుంది. బ్యాక్ వీ షేప్, ఫ్రంట్ ఏమో ఇలా నార్మల్గా రౌండ్ షేప్ వచ్చి చిన్న క్రీపర్. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది. హ్యాండ్స్ కూడా టోటల్ నెట్ వస్తుందండి, బ్యాక్ జస్ట్ వీ షేప్ ప్యాటర్న్ నెట్ వస్తుంది. సో ఇది ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ అనేది నార్మల్ ఫ్యాబ్రిక్ పైన ఈజీగా చేసేయచ్చు. నెట్ ఫ్యాబ్రిక్ పైన చేస్తే ప్రైస్ పడుతుంది. చాలామంది ప్రైస్ డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని కాంటాక్ట్ అవుతున్నారు. ఆల్రెడీ షాప్ని విజిట్ చేసి చాలామంది స్టిచ్ చేయించుకుంటున్నారండి. సో ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాం ముందు. సేమ్ నెట్ ఫ్యాబ్రిక్లోనే వేరొక మోడల్. సో వియర్ చేస్తే ఎలా ఉందో చూడండి లుక్ వైజ్గా. శారీ టాజల్ మోడల్ అయితే ఇది. మీరు శారీస్ అబ్జర్వ్ చేయండి, పేస్టల్ షేడ్స్లో సిల్వర్ గోల్డ్ జరీ కాంబినేషన్లోనే ఉన్నాయి. సో బ్యాక్ నెక్ షేప్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విజిటింగ్ కార్డ్ శ్రీ సాయి డిజైనర్స్ అంటే పొన్నూరులో ఉన్న షాప్ అప్పుడే ఈ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాము. ఒకసారి చూడండి హ్యాంగింగ్ బీడ్స్ కానీ ఎలా ఉన్నాయో. ఇక్కడ బ్యాక్ టజల్ మోడల్స్ కూడా మగ్గం వర్క్తో ఇచ్చాము. సో మీకు మగ్గం వర్క్ కావాలంటే ఈ టజల్స్కి కూడా ప్రైస్ ఎక్స్ట్రా పడుతుంది. హ్యాంగింగ్ బీడ్స్ ఇవన్నీ నార్మలే. ఫ్రంట్ నెక్ అనేది చూడండి రౌండ్ షేప్లో వస్తుంది. వైట్ పర్ల్స్, గోల్డ్ బీడ్స్, సిల్వర్ గోల్డ్ కట్ బీడ్స్, ఇంకా ఇవే జరదోసి కూడా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లోని ఈ బ్లౌజ్ డిజైన్ చేశాము. నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళ మదర్ బ్లౌజ్ ఇది. జస్ట్ సింపుల్ నెక్ ప్యాటర్న్, శారీలో ఉన్న కలర్స్ అన్ని థ్రెడ్స్ తీసుకున్నాము. ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మీరు చూస్తున్న డిజైన్లో సేమ్ ఎలా ఉందో మనం అలానే ఇక్కడ ఇలా కట్ బీడ్స్ అనేది కొంచెం యూస్ చేసాం, వైట్ పర్ల్స్. ఇంకా అబ్జర్వ్ చేయండి నాట్ వర్క్స్ అనేది శారీలో ఉన్న పింక్ అండ్ లావెండర్ షేడ్ కలర్తోనే మనం ఇక్కడ ఇచ్చాము. సో బుటీస్ కానీ మొత్తం సేమ్ ఎగ్జాక్ట్గా ఈ వర్క్ని అయితే ఇలా కస్టమైజేషన్ చేసాము. వేసుకున్నప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి. బ్యాక్ నెక్ షేప్ కూడా ఇప్పుడు మీరు ఒకటే కాకుండా డిఫరెంట్ నెక్ షేప్స్ ట్రై చేస్తూ ఉండండి. ఇంకా వెడ్డింగ్స్ అప్పుడైతే ఇంకా చాలా కేర్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓవరాల్గా ఈ లుక్ అనేది ఎలా ఉందో మీరు చూసారు కదా వేసుకున్నప్పుడు కానీ. సో అందరికీ సెట్ అయిపోతుంది ఈ డిజైన్. బుటీస్ కూడా చాలా బాగున్నాయి. ఓన్లీ నెక్ ప్యాటర్న్ వద్దు, సింపుల్ బుటీస్ కావాలి అనుకున్న ఈ బుటీ మోడల్ అనేది ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ వస్తుంది, నెక్ షేప్. హ్యాండ్స్ జస్ట్ కింద చిన్న బోర్డర్ వస్తుంది, పైన షార్ట్ హ్యాండ్ లెంత్లో బుటీస్ వస్తాయి. జస్ట్ వైట్ పర్స్తో బోర్డర్ వస్తుంది. కట్ బీడ్స్ నాట్ వర్క్ కాంబినేషన్లో బుటీస్ వస్తాయి. సో చాలా సింపుల్ డిజైన్ ఇది. ఇప్పుడు మీరు చూసిన ఈ కలెక్షన్ అంతా రమాదేవి మేడం వాళ్ళ కలెక్షన్. వాళ్ళ పాపవి అండ్ తనవి డిజైన్ చేయించుకున్నారు. ఇంకా ఫైనల్ బ్లౌజ్ డిజైన్ చూసేయండి. ఫస్ట్ శారీ టాజల్ మోడల్, 2 క్రీమ్ కలర్, 2 మెరూన్ కలర్, రోజ్ బీడ్ కాంబినేషన్లో బీడ్స్ ఇచ్చాము. శారీలో వచ్చిన బ్లౌజ్కి పైపింగ్ వేసి డిజైన్ చేసాము. అలాగే ఒక బ్లౌజ్ రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కుందన్ వర్క్ అనేది చేసాము. బీడ్స్, జర్దోసి కూడా యూజ్ చేసాము. బ్యాక్ నెక్ ఫ్రంట్ పార్ట్లో అలాగే హ్యాండ్కి బోర్డర్లో ఒకటే ప్యాటర్న్ ఆఫ్ వర్క్ వస్తుంది. సో ఇలాంటివి బేసిక్ డిజైన్స్. సింపుల్గా కావాలనుకున్నప్పుడు ఇలాంటివి చూస్ చేసుకోవచ్చు. సో ఇవేనండి ఇవాళ షేర్ చేసిన కలెక్షన్. మీకు ఏమన్నా నచ్చి కావాలి అనుకుంటే యోగ్య బొటిక్ని కాంటాక్ట్ అవ్వండి స్టిచ్చింగ్ కోసం. బ్రైడల్ కలెక్షన్ అయితే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాము. మీకు ఇంకా ఏమన్నా బ్లౌజ్ మోడల్స్ చూడాలనుకుంటే ఒకసారి ఛానల్లో చూడండి. మీకు మా ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అందువల్ల
మేము అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయి. అలా రావటం వల్ల మీరు మా ఛానల్లో మేము రెగ్యులర్గా రిలీజ్ చేసే కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ వీడియోస్ని యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మా ఛానల్లో మీకు కస్టమైజేషన్ చేసిన అవుట్ఫిట్స్ అనేవి చూస్తారు. మీరు ఏమైనా సజెషన్స్, కమెంట్స్ ఆర్ క్వరీస్, ఐడియాస్, ఫీడ్బ్యాక్ ఏమన్నా ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.